ఓం శ్రీ మాత్రే నమః. జై దుర్గమ్మ తల్లి. దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి దుర్గమ్మ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక, బిడ్డ ఈ ఒక్క మాట విన్నాక 24 గంటల్లో నీ అకౌంట్లోకి 5 లక్షల డబ్బు వచ్చి చేరుతుంది బిడ్డ అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి అందించడానికి మన ముందుకు వచ్చింది. మరి దుర్గమ్మ తల్లి ఏ సందేశం అందించినా కూడా అది మన మంచి కోసమే అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా. మరి ఎవరికైతే దుర్గమ్మ తల్లి మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంటాయో వారందరూ కూడా ఈ వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. దుర్గమ్మ తల్లి యొక్క సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. బిడ్డ, డబ్బు లేక ఎన్నో రకాల సమస్యలను ఎన్నో రకాలైన ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నావు. సమాజంలో నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకోవాలి అని చెప్పి నీ ఆశలు, కలలు, కోరికలు అన్నీ తీర్చుకోవడం కోసం డబ్బు ఎంతో ముఖ్యమని చెప్పి నీకు చాలా బాగా తెలుసు. కానీ నీవు ఎంత సంపాదించినా కూడా చేతిలో చిల్లి గవ్వ కూడా నిలవక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నావు. ఎన్నో కష్టాలని పడుతూ ఉన్నావు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పడినప్పటికీ కూడా మనిషి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కానీ మనిషి ప్రశాంతంగా జీవించడానికి డబ్బు అనేది చాలా అవసరం. నీకు ఎన్నో రకాలైన సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ తీర్చుకోవడం కోసం నీకు డబ్బు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా నీ బిడ్డల చదువులకు, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తీర్చుకోవడానికి, ఇంట్లో ఎటువంటి లోటు లేకుండా జరుపుకోవడానికి, పెంచుకున్న అప్పులు తీర్చుకోవడానికి, వీటన్నింటికీ కూడా డబ్బు చాలా అంటే చాలా అవసరం. కానీ బిడ్డ, నువ్వు సంపాదించిన సొమ్ము ఏదైతే ఉందో ఆ ధనం నెల వచ్చేసరికి ఇలా వస్తుంది, అలా ఖర్చు అయిపోతుంది. దుర్గమ్మ తల్లి చేతిలో చిల్లి గవ్వ కూడా నిలవడం లేదు. సమాజంలో డబ్బు లేక ఎన్నో అవమానాలను పడుతున్నాము. నా తోటి వయసులో ఉన్నవారు ఎన్నో రకాలుగా సరదాలను అనుభవిస్తూ ఉన్నారు. ఎన్నో రకాలైన కోరికలను తీర్చుకుంటూ ఉన్నారు. కానీ కేవలం డబ్బు లేకపోవడం వల్ల నేను ఎక్కడ ఉన్నానో అక్కడే మిగిలిపోయాను. నలుగురు కూడా నన్ను ఎంతో చులకనగా చూస్తూ ఉన్నారు. ఎంతో చిన్నతనంగా నన్ను గౌరవిస్తూ ఉన్నారు. కానీ దీనంతటికీ కూడా కారణం డబ్బు లేకపోవడమే అని చెప్పి నాకు బాగా తెలుసు దుర్గమ్మ తల్లి. అయినా కానీ నా స్తోమత ఇది, నా పరిస్థితి ఇది. ఇక నేను ఇంతకు మించి ఏమీ కూడా చేయలేను. ఇక నా జీవితం ఇలా వెళ్ళిపోవలసిందే దుర్గమ్మ తల్లి అని చెప్పి ప్రతిసారి కూడా నా దగ్గరికి వచ్చి బాధపడుతూనే ఉన్నావు బిడ్డ. మనిషి జీవనానికి, జీవితంలో ఎన్నో అవసరాలను తీర్చుకోవడానికి ధనం చాలా అవసరం. ధనం ఉంటే ధనం మూలం ఇదం జగత్ అని చెప్పి అన్నారు. అంటే ధనం ప్రతి అవసరాన్ని తీరుస్తుంది. ప్రతి కదలికకు కూడా డబ్బు చాలా అవసరం. కానీ డబ్బే జీవితం కాదు, డబ్బే శాశ్వతం కాదు. మనుషుల యొక్క అనుబంధాలు, ఒకరి మధ్య ఒకరికి ప్రేమ, ఒకరి మీద ఏర్పరచుకున్న ఒకరికి నమ్మకం, ఇవన్నీ కూడా జీవితంలో ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. కానీ నువ్వు అన్న మాట ప్రకారం డబ్బు చాలా అవసరం బిడ్డ. అటువంటి డబ్బు అనేది నీ చేతిలో ఎప్పుడూ కూడా నిలవడం కోసం నీ కోసం నేను ఒక మంచి మార్గాన్ని నీ ముందుకు తీసుకుని వచ్చాను. ఈ ఒక్క మార్గాన్ని రోజుకి నువ్వు 11 సార్లు కనుక చదివినట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతమైన మార్పులు అనేవి జరుగుతాయి బిడ్డ. నేను ఉన్నాను అని చెప్పి నీకు ఎలా తెలుసు చెప్పు? నేను ఉన్నాను అని చెప్పి నువ్వు నమ్ముతున్నావు కాబట్టే ఆ నమ్మకాన్ని బలంగా నువ్వు ఏర్పరచుకున్నావు. కాబట్టే నేను ఉన్నాను అని నువ్వు అంగీకరిస్తున్నావు. అదేవిధంగా ఏదైనా కానీ ఒక పనిని నువ్వు మొదలుపెట్టినప్పుడు ఆ పని ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి నువ్వు నమ్మినట్లయితే ఖచ్చితంగా ఆ పని జరుగుతుంది. ఇలా నీ మీద నువ్వు ఎంతో నమ్మకాన్ని పెట్టుకుంటే ఆ నమ్మకం అనేది ఖచ్చితంగా నిన్ను నిలబెడుతుంది. అలాగే ఇప్పుడు నేను చెప్పే ఈ మాట కూడా నువ్వు నమ్మకంగా కనుక చేసుకుంటే నీ జీవితంలో ఎన్నో రకాలైన అద్భుతాలు,
సంతోషాలు అనేవి వచ్చి తీరతాయి అని చెప్పి నేను నీకు అభయం ఇస్తున్నాను బిడ్డ. ఎప్పుడైనా కానీ మనిషి మీద ఉన్న నమ్మకం, ఆ నమ్మకం ఎంత గట్టిగా ఉంటుందో, ఎంత బలంగా ఉంటుందో ఆ మనిషి అంత బలంగా అంత దృఢంగా నిలబడగలుగుతాడు. బిడ్డ, జీవితంలో ఎన్నో సాధించాలి అంటే ముందు నీ మీద నువ్వు నమ్మకాన్ని ఏర్పరచుకోగలగాలి. బిడ్డ, ప్రతిసారి కూడా ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా నీతో పాటు ఈ విశ్వం అనేది ప్రతిదీ కూడా ఆలకిస్తూ ఉంటుంది. ఈ పంచభూతాలు అనేవి నీ యొక్క ప్రతి కదలికను కూడా గమనిస్తూనే ఉంటాయి. కాబట్టి ఈ పంచభూతాల సాక్షిగా, ఈ విశ్వం సాక్షిగా ఇప్పుడు నేను చెప్పే ఈ మాట నువ్వు ప్రతిరోజు కూడా 11 సార్లు కనుక నువ్వు చేసినట్లయితే కేవలం నెల రోజుల్లోనే, అంటే కేవలం 30 రోజుల్లోనే నీ జీవితంలో ఒక మహా అద్భుతమే జరుగుతుంది బిడ్డ. దానికోసం ఏం చేయాలో నేను చెప్తాను, జాగ్రత్తగా విను. ఉదయాన్నే చక్కగా నిద్ర లేచిన తర్వాత ఇంటిల్లిపాది పనులన్నీ కూడా చక్కగా శుభ్రం చేసుకో. తరువాత స్నానం చేసుకో. స్నానం చేసిన తరువాత దేవుని ముందు ఒక దీపాన్ని పెట్టు. దీపం చీకటిని తొలగిస్తుంది. దీపం కర్మలను తొలగిస్తుంది. దీపం నీ యొక్క చీకటి బ్రతుకుకు ఒక కొత్త వెలుగుని చూపిస్తుంది. ఈ విధంగా దీపాన్ని పెట్టుకున్న తర్వాత భగవంతుని ముందే కూర్చుని ఇప్పుడు నేను చెప్పిన ఈ మాట, బ్రింగ్ డివైన్ కౌంట్ నౌ అనే ఈ మాట మీరు తప్పకుండా నేను చెప్పిన ఈ మాటని ప్రతిరోజు కూడా స్నానం చేసిన తరువాత ఒక తెల్లటి పుస్తకాన్ని తీసుకుని, అంటే ఒక తెల్లటి కాగితం ఉన్న పుస్తకాన్ని తీసుకుని ప్రతిరోజు కూడా రోజుకు 11 సార్లు చొప్పున మీరు ఏదైతే సంకల్పించుకుంటారో, నా దగ్గర ధనం రావాలి, నా దగ్గర డబ్బు రావాలి, లక్ష్మీదేవి నా దగ్గర స్థిర నివాసం ఉండాలి అని చెప్పి ఆ మాటను సంకల్పించుకుని నా మనసులో కోరిక నెరవేరాలి అని చెప్పి విశ్వానికి మీరు ధన్యవాదాలు చెప్పుకొని, కోరిక నెరవేర్చినందుకు విశ్వానికి రుణపడి ఉంటాను, విశ్వానికి ధన్యవాదములు అని చెప్పుకుని మీరు ఖచ్చితంగా ఈ మాటను 11 సార్లు ఒక 30 రోజులు కనుక రాశారు అంటే కనుక ఇది రాసిన 24 గంటల్లోనే మీ జీవితంలో ఒక అద్భుతం జరుగుతుంది. 30 రోజుల్లో మీ సంకల్పం ఎంత పెద్దదైనా కూడా ఆ సంకల్పం అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఎందుకంటే కొన్ని పదాలకు, కొన్ని స్విచ్ వర్డ్లకు అతీతమైన శక్తులు ఉంటాయి. ఇటు మన ఇండియాలో చాలామంది చాలా తక్కువగా ఈ స్విచ్ వర్డ్లను అయితే తక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఇతర దేశాల్లో ఈ స్విచ్ వర్డ్లను ఉపయోగించి జరగవు అనుకున్న పనులు కూడా జరిపించుకుని ఎంతో ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే డబ్బుకు ఇబ్బంది పడిపోతూ ఉన్నారో, చేతిలో డబ్బు నిలవడం లేదు, మాకు లక్ష్మీదేవి అనుగ్రహం లేదు, మా చిన్న అవసరాలను కూడా తీర్చుకోలేకపోతున్నాము, సంపాదించిన ధనం నీళ్ళలా ఖర్చు అయిపోతుంది, ఏం చెయ్యాలి భగవంతుడా అని చెప్పి అనుకున్నప్పుడు మీకేమీ ₹1 కూడా ఖర్చు లేదు కదండి. కేవలం ఈ మాటని రోజుకి 11 సార్లు రాయడం మాత్రమే, అది కూడా 30 రోజులు రాస్తే సరిపోతుంది. ఇలా రాసి చూడండి, కానీ నమ్మకంతో రాసి చూడండి. నమ్మకంతో చేస్తేనే ఏ పనైనా కూడా జరుగుతుంది. ఇప్పుడు ఏదైనా కానీ మీ మీద మీరు నమ్మకం పెట్టుకుంటేనే ఏ పనులైనా కానీ ఏ విధంగా అయితే జరుగుతాయో ఇది కూడా అలాగే జరుగుతుంది. కాబట్టి నమ్మకంతో చేయండి. ఏముందిలే అని చెప్పొద్దు. ఎవరికి కూడా చెప్పకుండా సీక్రెట్గా ఈ పని చేసుకుని చూడండి. మీ జీవితంలో అసలు అప్పులు తీర్చుకుని, అంటే అప్పులు తీసుకుని మీ దగ్గర అంటే డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా స్వయంగా డబ్బులు మీ చేతికి తీసుకొని ఇస్తారు. మీకు ఉన్న అప్పుల సమస్యలు తీరతాయి. మీకు అంటే మీరు చేస్తున్న పనులలో జీతాలు పెరుగుతాయి. చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా కలుసుపడతనం అనేది మీకు వస్తుందన్నమాట. ఇలా ఏదో ఒక రూపాన డబ్బు అనేది అలా ప్రవాహంలో వస్తూనే ఉంటుంది. ధనద్వారాలు తెరుచుకుంటాయి. లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీ మీద పడుతుంది. లక్ష్మీ కటాక్షం అనేది మీకు ఖచ్చితంగా కలిగి తీరుతుంది. కాబట్టి ఖచ్చితంగా నేను కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి పెడతాను ఈ మాట. స్నానం చేసిన తర్వాత
దేవుని ముందు దీపం పెట్టిన తర్వాత రాసుకోండి. ఒకవేళ దీపం పెట్టకపోతే రాయకూడదా అక్క అంటే, పెట్టకపోయినా కూడా చక్కగా స్నానం చేసిన తర్వాత మామూలుగా మీరు కింద కూర్చుని ఇది రాసుకోండి. ఇలా రాసుకున్న తర్వాత 24 గంటల్లో మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు జరుగుతుంది. 30 రోజుల్లో మీ సంకల్పం అనేది ఖచ్చితంగా తీరుతుందన్నమాట. అర్థమైంది కదా. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎందుకంటే దుర్గమ్మ తల్లి మీకు డబ్బు లేనితనం చూసి, మీరు పడుతున్న ఇబ్బందులను చూసి, ఈరోజు నా నోటి ద్వారా ఈ సంకల్పాన్ని స్విచ్ వర్డ్ని మీకు అందించేలా చేశారన్నమాట. కాబట్టి దుర్గమ్మ తల్లి ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు. జై దుర్గమ్మ తల్లి.